హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. అలాగే క్యాప్షన్స్కి వచ్చేటప్పటికి జనరల్గా ఫోటోగ్రాఫ్స్ ఏమైనా తీసుకున్నప్పుడు మనం ఆ ఫోటోగ్రాఫ్స్లో క్యాప్షన్స్ అనేవి ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి మనం ఫోటోషాప్ ఓపెన్ చేద్దాం. ఫోటోషాప్ ఓపెన్ చేసి ఫైల్ మెను న్యూలోకి వచ్చేద్దాం. న్యూలోకి వచ్చేసి మనం ఇక్కడ ఫైల్ మెనులో ప్లేస్ అని ఏదైనా ఒక పిక్చర్ని తీసుకుందాం. పిక్చర్స్ మనకి ఎక్కడ ఉన్నాయనేది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఐ థింక్ రెగ్యులర్గా మనం వెళ్ళేది మై కంప్యూటర్లో డి డ్రైవ్కి వెళ్తుంటాం. డి డ్రైవ్లో పెన్ డ్రైవ్ తేజు 1 మనకు నచ్చినటువంటిది ఏదైనా సరే ఒక పిక్చర్ తీసుకుందాం. ఒక పిక్చర్ తీసుకొని ఎప్పుడైతే ప్లేస్ అన్నామో ఆ ఇమేజ్ దీనికి వచ్చేస్తుంది. వెరీ గుడ్. కొంచెం కావాలని కొంత స్పేస్ అనేది నేను ఇస్తున్నాను. ఎప్పుడైతే మీరు మెర్జ్ అనేసేసి ఫైల్ని సేవ్ చేయాలనుకుంటున్నాం, ఫైల్ మెను సేవ్ యాజ్. ఇక్కడ డెస్క్టాప్లో ఏం చేస్తున్నాంటే దీనికి ఒక నేమ్ ఇస్తాం, మీనింగ్ఫుల్ నేమ్. రోజ్ ఫ్లవర్ పిక్ ఎట్ కాశ్మీర్ ఏదో సంథింగ్ ఒక నేమ్ అనేది ఇచ్చాం. లొకేషన్ సేవ్ అన్నాం డెస్క్టాప్కి. వెరీ గుడ్. ఈ ఫైల్ని ఎప్పుడైతే మనం ఒకసారి క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ ఫైల్ మెనులోకి వచ్చేసి ప్లేస్ అని ఆ ఇమేజ్ని ఇంపోర్ట్ చేద్దాం. ఆ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసి రోజ్ ఫ్లవర్ పిక్ ఎట్ కాశ్మీర్ లొకేషన్ ఎవ్రీథింగ్ ఫైన్. దీంట్లో నేను పెద్ద మార్పు చేయాల్సిపోవట్లేదు. ఇమేజ్ని ఇన్సర్ట్ చేశాను. రైట్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్లోకి వచ్చేసి ఒకసారి మనం క్యాప్షన్స్లోకి వచ్చేసి క్యాప్షన్ సెటప్ ఇస్తాం. క్యాప్షన్ సెటప్లో మనకి మెటా డేటా ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అంటే ఫ్లవర్ నేమ్ కావాలా మీకు, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని స్టేటస్ కావాలా, ఏ పేజ్లో ఉంది కావాలా, దాని సైజ్ ఎంత ఉంది కావాలా, దాని కలర్ స్పేస్ కావాలా, ఐసీసీ ఇంటర్నేషనల్ కలర్ కన్సార్టియం ప్రొఫైల్స్ కావాలా, లేయర్ ఓవర్ రైట్స్ ఏమైనా ఉంటే కావాలా, యాక్చువల్ రెజల్యూషన్ ఎంత ఉంది, ఎఫెక్టివ్ రెజల్యూషన్ ఎంత ఉంది, దాని ట్రాన్స్పరెన్సీ కండిషన్ ఏంది, దాని డైమెన్షన్స్ ఏంది, స్కేల్, స్క్యూ, రొటేషన్, ఓగాడ్, ఎంతో పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట. దీంట్లో మీకు ఏ ఎలిమెంట్ని మీరు అక్కడ క్యాప్షన్ కింద యూజ్ చేయాలనుకున్నా అంటే ప్రస్తుతానికి మనం చూడాలనుకుంటుంది నేమ్ని మాత్రమే చూడాలనుకుంటున్నాను. అలాగే బిలో ఇమేజ్ కావాలా, అబౌవ్ ఇమేజ్ కావాలా, లెఫ్ట్లో రావాలా, రైట్లో రావాలా క్యాప్షన్. జనరల్గా బిలో ఇమేజ్ ఉంటుంది, కావాలంటే అబౌవ్, మిగతా కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఎంత ఆఫ్సెట్ అంటే మెయిన్గా డిస్టెన్స్ అంటాం. ఫోటో నుంచి ఎంత డిస్టెన్స్లో మనకి అది కనపడాలి అనేటువంటి. ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నా అంటే 1 ఇంచ్ ఇస్తున్నా మనకి క్లారిటీ కోసం. అలాగే ఆ టెక్స్ట్కి ఏదైనా స్టైల్స్ మీరు అప్లై చేయాలని అనుకుంటే అప్పుడు పారాగ్రాఫ్ స్టైల్స్ ఇట్లాంటివన్నీ కూడా యూజ్ అవుతాయి. ప్రస్తుతానికి అవి మనం చేయట్లేదు కాబట్టి సో జనరల్గా నేను ఓకే అంటున్నాను. వచ్చేసింది. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్లోకి వెళ్ళి చేయాల్సిన పని ఏంటంటే క్యాప్షన్స్లో మనం చేసిన ఓన్లీ సెటప్ అనమాట. జనరేట్ లైవ్ క్యాప్షన్ ఉంటుంది, అలాగే జనరేట్ స్టాటిక్ అని ఉంటుంది. ఒకసారి ఫస్ట్ మనం స్టాటిక్ క్యాప్షన్ అనేది ఇద్దాం. 1 ఇంచ్ డిస్టెన్స్లో మనకి క్యాప్షన్ వచ్చేసింది. క్యాప్షన్ అంటే మనం అక్కడ ఇందాక మనం ఇచ్చిన దాంట్లో ఏమన్నా మనం నేమ్ ఆఫ్ ద ఫైల్ తీసుకోమని అన్నాం. అందుకని అది నేమ్ ఆఫ్ ద ఫైల్ రోజ్ ఫ్లవర్ పిక్ ఎట్ కాశ్మీర్ LOC.phd అనేది క్యాప్షన్గా తీసుకోవడం జరిగింది. అయితే దీని స్టాటిక్ క్యాప్షన్ అని ఎందుకు అన్నామంటే ఎప్పుడైతే క్యాప్షన్ని మనం ఫోటో నుంచి దూరంగా మూవ్ చేసినా కానీ జాగ్రత్త గమనించండి ఎటువంటి ప్రాబ్లం అనేది మనకి రాలేదు. ప్రస్తుతం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి క్యాప్షన్లోకి వచ్చి ఈసారి లైవ్ క్యాప్షన్ ఇస్తున్నాను. లైవ్ క్యాప్షన్ ఎప్పుడైతే మీరు ఇక్కడ డిస్కనెక్ట్ చేస్తారో ఫోటో నుంచి ఆటోమేటిక్గా అది ఇన్ఫర్మేషన్ డిసపియర్ అవుతుంది. ఎందుకంటే అది ఇమేజ్కి రిలవెంట్గా వర్క్ అవుతుంటుంది, దాని రిలేటెడ్గా. అంటే ఎప్పుడైతే మళ్ళీ దాన్ని అటాచ్ చేస్తారో ఇమేజ్కి ఆటోమేటిక్గా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అయితే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఉదాహరణకి మీకు ఇంకొక ఫోటో ఉందని అనుకుందాం. ఫైల్ మెను ప్లేస్లోకి వచ్చేసి కంప్యూటర్ డి డ్రైవ్లో సిరి పెన్ డ్రైవ్ తేజు 1లో మనకు కావాల్సిన ఫొటోస్ ఏవో తీసుకుంటాం. ఇంకొక ఫోటో ఏదో తీసుకున్నాను అనుకోండి. ఎట్లా ఉంది. ఎప్పుడైతే నేను ఈ లైవ్ అని తీసుకువెళ్ళి దీంతో కనెక్ట్ చేస్తానో చూడండి ఆటోమేటిక్గా ఈ ఫోటో ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అందుకని దీన్ని లైవ్ అని అంటం జరిగింది. జాగ్రత్తగా గమనించి ఇక్కడికి రాగానే రోజ్ ఫ్లవర్ అని వస్తుంది, ఇక్కడికి రాగానే DSC 0255 అది కెమెరా ఇన్ఫర్మేషన్, కెమెరా నుంచి డైరెక్ట్గా వచ్చిన ఫైల్ అది అక్కడ అది తీసుకుంటుంది. అదే మీరు స్టాటిక్ క్యాప్షన్ క్రియేట్ చేశారనుకోండి అట్లా ఉండదు అనమాట. మీరు సెలెక్ట్ చేసుకోండి, ఆబ్జెక్ట్లోకి వచ్చేసి జనరేట్ ద స్టాటిక్ క్యాప్షన్, ఎక్కడికి వెళ్ళినా సరే అదే టైటిల్ మనకు కనబడుతూ ఉంటుంది అనేది జరుగుతుంది. సో ఒక్కొక్కసారి స్టాటిక్ క్యాప్షన్స్ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి, ఒక్కొక్కసారి డైనమిక్ క్యాప్షన్స్ మనకి యూస్ఫుల్గా ఉంటాయి. సో అది ఏది వాడాలి అనేటువంటిది మన ప్రాజెక్ట్ని బట్టి ఆ టైంలో మనం యూజ్ చేసే విధానాన్ని బట్టి మన మైండ్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి మనకి సాఫ్ట్వేర్
అంటే మనకి డిజైన్ సెన్స్ బాగుంటుంది, కాకపోతే సాఫ్ట్వేర్ టూల్ కమాండ్ ఆ టైంకి గుర్తు రాలేదనుకోండి, ఒక్కొక్కసారి ఏం చేస్తాం, టెక్స్ట్ టూల్ తీసుకుని డైరెక్ట్గా టైప్ చేసుకునే పద్ధతి కూడా ఉంటుంది. సో తప్పు అయితే ఏం కాదు, కానీ అక్కడ ఒక ఫీచర్ అనేది ఉంది కాబట్టి ఆ ఫీచర్ని వాడుకోవటం అనేది ఒక పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు, అందుకని ఏం లేదు. సో ఇట్లా మనకి ఆబ్జెక్ట్ లేయర్, ఎక్స్పోర్ట్, క్యాప్షన్స్, అలాగే క్లిప్పింగ్ పాత్ అని ఉంటుంది. ఈ క్లిప్పింగ్ పాత్ కూడా మనకి అగైన్ ఫోటోషాప్కి రిలవెంట్ గానే వర్క్ అవుతుంటుంది అనమాట. ఇది ఒకసారి చూపించడం కోసం నేను మళ్ళీ ఫోటోషాప్ని ఓపెన్ చేస్తున్నాను. క్లిప్పింగ్ పాత్ అనే కమాండ్ ఇన్ డిజైన్లో ఎలా వర్క్ అవుతుందని చెప్పడం కోసం ఫైల్ మెనూ, న్యూ, ఒక ఫ్రెష్ ఫైల్ తీసుకుందాం. దీంట్లోకి ఏదైనా సరే ఒక ఇమేజ్ని మనం ప్లేస్ చేసి చూద్దాం. ఆ ప్లేస్ చేయడం కోసంగా మళ్ళీ టెన్షన్ పడాల్సిన అవసరం, మై కంప్యూటర్కి వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన ఫోటోలు పెన్ డ్రాయ్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అక్కడి నుంచి రేట్ చేసుకుందాం, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చలో ప్రస్తుతానికి ఈ రోజు తీసుకుందాం. వెరీ గుడ్, అయితే ఇది తీసుకుందాం, ఫైన్. ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసామో ఈ విధంగా మనకి రావడం అనేది జరిగింది. వెరీ గుడ్. ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటంటే, నాకు ఈ ఫ్లవర్ వర్క్ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి. ఈ ఇమేజ్ అంతా ఉన్నప్పటికీ ఈ ఫ్లవర్ వర్క్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు జనరల్గా ఏం చేస్తాం, మనం అంతవరకు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫైల్ మెనూలోకి వెళ్ళిపోయి సపరేట్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని దీన్ని దాంట్లోకి పేస్ట్ చేసుకొని మళ్ళీ ఆ ఫైల్ని సపరేట్గా ట్రాన్స్పరెంట్ కింద సేవ్ చేసుకొని ఓపెన్ చేసుకునే విధానం ఒకటి ఉంది. అసలు ఇంత అవసరం లేకుండా మీకు నచ్చిన విధంగా పాత్ ఒకటి డ్రా చేసుకోండి. ఎంతవరకు అయితే మీకు ఇమేజ్ అవసరం అంత పాత్ డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పాత్ ఆప్షన్స్కి వస్తున్నట్టయితే జస్ట్ క్లిక్ చేసి సేవ్ పాత్ అనండి. ఇది ఫోటోషాప్లో మనం చేస్తున్నాం. సేవ్ పాత్ అన్న తర్వాత దీంట్లో మనకి క్లిప్పింగ్ పాత్ అనేటువంటి ఆప్షన్ మనకి ముఖ్యంగా ఒకటి కనపడుతుంది. ఈ క్లిప్పింగ్ పాత్లో మనకి ఫ్లాట్నెస్, ఎడ్జ్లో ఎంత మనకి క్లారిటీ ఉండాలనే ఆప్షన్ ఈ ఫ్లాట్నెస్లో మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి నేను వీటిలో ఏమి చేంజ్ చేయకుండా డిఫాల్ట్ని యాజ్ ఇట్ ఈస్గా ఓకే చేసేస్తున్నాను. సో ఒకసారి గమనించినట్టయితే మనం మొట్టమొదటిగా చేసినటువంటిది సేవ్ పాత్ అను, సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిప్పింగ్ పాత్ అను సేవ్ చేసేసాను. ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్ ఫైల్ మెనూలోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అని ఈ ఫైల్ని సేవ్ చేయడం జరుగుతుంది. జనరల్గా మనకి క్లిప్పింగ్ పాత్ ఆప్షన్స్ సపోర్ట్ చేసేటువంటివి మనకు పిఎస్డిలో సపోర్ట్ అవుతుంటాయి, అలాగే మనకి టిఫ్లో సపోర్ట్ అవుతుంటాయి. వీటన్నిటిలో కూడా మనకి ఫెసిలిటీ అనేటువంటిది మనకు ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి గమనించండి, ఫస్ట్ మనం ఇందాక చేసింది సేవ్ పాత్, ఆ తర్వాత మనం క్లిప్పింగ్ పాత్ అనేటువంటిది కూడా ఆన్ చేయడం జరిగింది. సో తర్వాత మనం ఫైల్ మెనూలోకి వచ్చేసి సేవ్ యాజ్ అంటున్నాం. సేవ్ యాజ్లో డెస్క్టాప్లో పిఎస్డి కింద మాత్రం నేను సేవ్ చేస్తున్నాను. దీనికి ఒక నేమ్ ఇద్దాం, క్లిప్ పాత్ పిఎస్ ఫైల్ అని చెప్పి అదొక నేమ్ అనేది ఇచ్చేసాను. జనరల్గా సేవ్ అంటున్నాం. వెరీ గుడ్. ప్రస్తుతానికి దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి ఫైల్ మెనూలోకి వచ్చి ప్లేస్ అని మనం డెస్క్టాప్లో సేవ్ చేసాం కాబట్టి క్లిప్ పాత్ పిఎస్ ఫైల్ ఇక్కడ ఉంది. దాన్ని మనం ఇంపోర్ట్ ఆప్షన్స్ నాకు ప్రస్తుతానికి అవసరం లేదు, ఓపెన్ చేసేసి డైరెక్ట్గా ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి, మనకి యాక్చువల్గా పూర్తి ఫోటో ఉంది అక్కడ, ఉన్నప్పటికీ ఇక్కడ మనకి క్లిప్ పాత్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం కారణంగా ఓన్లీ ఎంతవరకు అయితే మనం పాత్ క్రియేట్ చేసామో అంతవరకు మాత్రం విజిబిలిటీ ఉంది. ఆ బయట వైపు అంతా కూడా ఇన్విజిబుల్ అవడం అనేది జరిగింది. ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ మనకి. అయితే ఇట్లా వచ్చినటువంటి వాటికి సంబంధించి క్లిప్పింగ్ పాత్ ఆప్షన్స్లోకి వెళ్ళి మనం ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫోటోషాప్ పాత్ తీసుకోవాలనుకున్నాను, నన్ను అన్నాం అనుకోండి, నన్ను అంటే మళ్ళీ ఫుల్ ఫోటో వస్తుంది, జాగ్రత్తగా గమనించండి. అట్లా కాకుండా డిటెక్ట్ ఎడ్జ్ చేస్తాను అనుకోండి, ఇవి ఏంటంటే మాస్కింగ్ అంటే మనం ఏదైనా గ్రేడియంట్స్ అవి ఇచ్చినప్పుడు మిగతా అవి ఆల్ఫా ఛానల్ ఉన్నప్పుడు వర్క్ అవుతాయి. ప్రస్తుతానికి మనం పాత్ యూజ్ చేసాం కాబట్టి ఫోటోషాప్ పాత్ అనేటువంటిదే మనకి కరెక్ట్గా యూజ్ అవుతుంది. అయితే పాత్లో కూడా మనకి 2, 3, 4, 5 పాత్స్ ఏమైనా ఉంటే పాత్ 1, పాత్ 2, 3, 4 అని వస్తాయి. అవి ఎక్కడ చేయాలి ఫోటోషాప్లో, ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చి రావడానికి అంటూ ఏముండదు. అయితే ఈ థ్రెష్ హోల్డ్, టాలరెన్స్, ఈ కమాండ్స్ మనం ఎప్పుడైతే ఆల్ఫా ఛానల్ అనేటువంటి ఆప్షన్లోకి వెళ్తామో అప్పుడు మాత్రమే మీకు ఈ రెండు యూజ్ అవుతాయి. ఎందుకంటే పాత్ అనేది వెక్టర్ ఎలిమెంట్ కాబట్టి దాంట్లో మీకేమి థ్రెష్ హోల్డ్ ఇట్లాంటివి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు దాంట్లో. ఎప్పుడైతే మనకి ఆల్ఫా ఛానల్ అంటే గ్రేడియంట్స్ మీద మీరు వర్క్ చేస్తుంటారు, గ్రేడియంట్స్లో మాత్రమే మీకు థ్రెష్ హోల్డ్, టాలరెన్స్ అనేటువంటిది యూజ్ అవుతుంది. ఇన్వర్ట్ అనేది నేను పెద్ద చెప్పక్కర్లేదు, రివర్స్ చేస్తుంది ఉన్నదాన్ని. ఆ విధంగా మనకి ఏదైనా ఫోటోషాప్ నుంచి ఇమేజెస్ కానీ తెచ్చుకున్నట్టయితే వాటి క్లిప్పింగ్ పాత్లో ఉంటే అటువంటిది అడ్జస్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే ఇమేజ్ కలర్ సెట్టింగ్స్ అని ఉంటాయి. ప్రతి ఇమేజ్ కూడా కొన్ని కలర్ సెట్టింగ్స్ ఉంటాయి. అవి మనం వీటిని ఇంటర్నేషనల్ కలర్ కన్సార్టియం, ఐసీసీ ప్రొఫైల్స్ అంటారు వీటిని. ఒక్కొక్క అవుట్పుట్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ప్రొఫైల్ అనేది జనరల్గా యూజ్ అవుతుంటుంది. అయితే అందరూ అన్ని ఇక్కడ ఉన్నవన్నీ యూజ్ చేయాలని ఏమి లేదు, కొన్ని ఈజీగా మీకు అర్థమైపోతాయి. ఉదాహరణకి ఇన్డిజైన్ డిఫాల్ట్ ఉంచాలనుకుంటున్నారా, అడోబ్ ఆర్జీబీ 1998 అనేది మోస్ట్ ఆఫ్ ద ప్రింటింగ్ సిస్టమ్స్కి ఎక్కడైనా మన ప్రింటింగ్ వెళ్ళేటప్పుడు జనరల్గా అడోబ్ ఆర్జీబీ 1998కే, అది ఆఫ్సెట్ అనుకోండి, ఇంక్ జెట్ అనుకోండి, లేజర్ అనుకోండి, మరి ఏ రకమైన ప్రింటర్కి వెళ్ళేటప్పుడైనా సరే, ఎనీ కమర్షియల్ ప్రింట్ ఆర్ నాన్ కమర్షియల్ ప్రింట్స్ అడోబ్ ఆర్జీబీ 1998లో ఉంచడం అనేది జరుగుతుంది. అలాగే యాపిల్ కంప్యూటర్స్కి వెళ్ళేటప్పుడు యాపిల్ ఆర్జీబీలో
మనకి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ కలర్ ప్రొఫైల్స్ ఎందుకు ఉన్నాయంటే రకరకాల డివైజెస్ ఉన్నాయి మనకి మార్కెట్లో. ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్క కలర్ రేంజ్ కంపాటబిలిటీ అనేది ఒక కలర్ రేంజ్ ఉంటుంది. సో మనం చేసేటువంటి మానిటర్, మనం చేసేటువంటి సాఫ్ట్వేర్లో మనకి నచ్చిన కలర్లు మనం సెలెక్ట్ చేసుకొని మన రేంజ్కి తగ్గట్టుగా మనం వర్క్ చేసి కనుక ఏదైనా సరే ఒక మనకన్నా తక్కువ రేంజ్ ఉన్నటువంటి మానిటర్లకు పంపించినప్పుడు ఏమంటే కలర్స్ కొన్ని మన దాంట్లో కనపడినట్టుగా ఆ డివైస్లో కనపడవు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్లో మాత్రమే మనకి పర్టికులర్ ప్రొఫైల్స్ అనేటువంటి యూజ్ అవుతాయి. ప్రస్తుతానికి మీరు స్క్రీన్ మీదే వర్క్ చేస్తున్నాం కాబట్టి sRGB అనేది కామన్గా మనం యూజ్ చేసేటువంటి ప్రొఫైల్. దాన్ని ఆ విధంగానే ఉంచేద్దాం, దాన్ని టచ్ చేయట్లేదు మనం. ఇట్లా మనకి సో ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్ మెనూలో ఫోటోషాప్ ఇమేజ్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఉంటాయి. ఫోటోషాపే కాదు, ఇక్కడ చాలా మంది మనం కన్ఫ్యూజ్ అవుతాం. అంటే సహజంగా ఎక్కువ శాతం ఫోటోషాప్ వాడుతుంటారు కాబట్టి 90% నాకు తెలిసి ఫోటోషాప్ సంబంధించి మాత్రమే యూజ్ చేస్తారు. లేదంటే ఏదైనా ఇమేజ్ ఎడిటర్లో చేసినటువంటి ఇమేజ్ని మీరు ఇన్డిజైన్లో తెచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి సహజంగానే. ఎందుకంటే ఏ ఇమేజ్ ఎడిటర్లోకి వెళ్ళినా సరే లేయర్స్ కామనే, ఆల్ఫా ఛానల్ కామనే, అలాగే మిగిలిన పాత్ ఆప్షన్స్ కామన్, ఇవన్నీ కామన్గానే ఉంటాయి కాబట్టి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కార్నర్ ఆప్షన్స్ అని మనకు ఒక ఎలిమెంట్ ఉంది. అదొకసారి చూద్దాం. డిజైన్స్ చేస్తుంటాం మనం. నాకు ఇట్లా ఎప్పుడు ఉన్నట్టుగా రెగ్యులర్గా ఈ కార్నర్స్ ఆ విధంగా ఉంటే నాకు ఎందుకో మంచిగా అనిపించట్లేదు. సో కార్నర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ప్రివ్యూలో మనకు నచ్చిన విధంగా కార్నర్స్ అని ఇవ్వచ్చు. ఫ్యాన్సీ కార్నర్స్ అని ఉంటాయి. నేను ప్రస్తుతానికి బెవెల్ ఇస్తున్నాను ఒకవైపు, ఇక్కడ మళ్ళీ ఫ్యాన్సీ ఇస్తాను, మళ్ళీ ఇటువైపు వచ్చేటప్పటికి బెవెల్ అనేది ఇస్తాను. అంటే రెండు కార్నర్లకి ఒకే రకంగా, మిగతా వాటికి ఒక రకంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 1 ఇంచ్లోకి వెళ్దాం. అయిపోయింది, క్లిక్ ఓకే, ఫినిష్. ఇప్పుడు ఒక జాగ్రత్త గమనించినట్టయితే బ్యూటిఫుల్ కార్నర్స్తో మీకు ఒక డిజైన్ అనేటువంటిది క్రియేట్ అయింది. సరే దీంట్లో మీరు టెక్స్ట్ ఫిల్ చేస్తారా, లేకపోతే దీంట్లో ఏదైనా కలర్ ఫిల్ చేసుకునే ఒక ఎలిమెంట్ డిజైన్ ఎలిమెంట్ కింద యూజ్ చేస్తారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ తర్వాత సంగతి. అసలు కార్నర్ ఆప్షన్స్ అనేవి ఈ విధంగా మనకు వర్క్ అవుతాయి. అది చెప్పడం కోసం జనరల్గా మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఇవే మనం జనరల్గా కార్నర్ ఆప్షన్స్ని ఆబ్జెక్ట్ మెను కార్నర్ ఆప్షన్ నుంచి కూడా చేయొచ్చు. అవే కాకుండా మనకి ఇక్కడ ఎంత చేంజ్ కావాలనేది కూడా ఇక్కడ నుంచి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. థిక్నెస్ ఎంత ఉండాలనేది కూడా ఇక్కడ నుంచి, అంటే డైరెక్ట్గా సేమ్ కంట్రోల్ ప్యానల్ నుంచి కూడా అవే పనులు మనం చేయొచ్చు అన్నట్టు. అవే కార్నర్స్ మనకి ఇక్కడ కూడా ఉంటాయి. రకరకాల ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవచ్చు. దీంట్లో పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం ఏం లేదు, వెరీ సింపుల్. ఇక ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే చాలా సింపుల్ కమాండ్స్, బట్ కానీ డిజైన్ చేసేటప్పుడు ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీరు ఒక క్యాటలాగ్ ఏదో చేస్తున్నారని అనుకుందాం. సో ఫైల్ ప్లేస్లోకి వెళ్ళాను, కంప్యూటర్లోకి వచ్చేసేసి మన డీ డ్రైవ్లోకి వెళ్తున్నాం. రెగ్యులర్గా వెళ్ళే చోటే సిరి పెన్ డ్రైవ్, తేజు ఫైల్స్లోకి వెళ్ళాం. ఒక ఫోటో అనేటువంటిది యూజ్ చేస్తున్నాను నేను. వెరీ గుడ్, ఫోటో వచ్చేస్తుంది. దాని కింద కొంత టెక్స్ట్ నాకు కావాలి. టైప్లోకి వచ్చేసి ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ కూడా ఇచ్చేసాను. వెరీ గుడ్. ఇక్కడ నాకు కొంత టైటిల్ లాంటిది ఏదన్నా కావాల్సి వచ్చింది. జస్ట్ టైప్ ఫ్లవర్ జస్ట్ ఫ్లవర్ క్యాటలాగ్ అని ఇస్తున్నాను. సో దీంట్లో మనకి ఈ విధంగా మనకి క్రియేట్ చేసాం. దాంట్లోనే మనకి వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ మనకు నచ్చినట్టుగా మనం ఇవ్వచ్చు. ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేస్తారో మళ్ళీ అది ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చేస్తుంది. ప్రస్తుతానికి ఫ్లవర్ క్యాటలాగ్, దానికి సంబంధించినటువంటి టెక్స్ట్ నాకు కొంచెం రొటేట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. సో రొటేట్ చేసి ఈ విధంగా ఈ డైరెక్షన్లో ఇస్తున్నాను. టెక్స్ట్ని ఇక్కడ మనం అడ్జస్ట్ చేద్దాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ దిస్ పిక్చర్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇమేజ్ని యాజ్ ఇట్ ఈజ్ ప్లెయిన్గా చూపించే బదులుగా మనం ఒకసారి ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి ఎఫెక్ట్స్లో ఉన్నటువంటి కొన్ని ఎఫెక్ట్స్ అనే అప్లై చేద్దాం. ఆల్రెడీ ఫోటోషాప్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే మీకు చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది. డ్రాప్ షాడో, ఇన్నర్ షాడో ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా ఫోటోషాప్లో ఉండేటువంటి కమాండ్స్. నేను ప్రస్తుతానికి సింపుల్ డ్రాప్ షాడో అనేటువంటిది అప్లై చేసి చూపిస్తాను. సో ఎప్పుడైతే డ్రాప్ షాడో క్లిక్ చేశారో ప్రివ్యూ ఆన్ చేసుకోండి, మీకు ఏమి జరుగుతుంది అనేటువంటి ఆప్షన్స్ మొత్తం కూడా కనపడతాయి అన్నమాట ఇక్కడ. సో డ్రాప్ షాడో అనేటువంటి ఒక ఎఫెక్ట్ని మనం ఇక్కడ ఇచ్చాను. జస్ట్ క్లిక్ ఓకే. ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి గమనించినట్టయితే మనం వ్యూలోకి వెళ్ళి ప్రివ్యూ ఆన్ చేసి చూస్తే ఇన్స్టెడ్ ఆఫ్ మనకి ఒక ప్లెయిన్ ఇమేజ్గా కనపడే బదులుగా
సో ఇక్కడ మనకి చక్కగా ఒక డ్రాప్ షాడో అనేటువంటిది కనపడుతుంది కాబట్టి ఆ లుక్ అండ్ ఫీల్లో కూడా కొంత మనకి డిఫరెన్స్ వచ్చినటువంటి పరిస్థితి మనకి చాలా క్లియర్గా కనపడుతుంది. సో దీన్ని ఇంకొక కాపీ ఇక్కడ యూజ్ చేద్దాం, ఇంకో కాపీ ఇక్కడ యూజ్ చేద్దాం, అంటే ఫొటోస్ మారుతాయి అనుకోండి. సో ఈ విధంగా మనం ఏదైనా లేఅవుట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ ఇమేజ్ కి కొంత ఫీల్ని, లుక్ అండ్ ఫీల్ని మీరు యాడ్ చేయడం కోసంగా మీరు చక్కగా ఈ ఆబ్జెక్ట్ మెనూలో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ని మీరు యూజ్ చేస్తూ వీటిలో ఇంకా రకరకాలుగా ఇన్నర్ షాడో, అవుటర్ గ్లో, ఇన్నర్ గ్లో, అలాగే బెబెల్ అండ్ ఎంబాస్ అని, సాటిన్స్ అని, అంటే షాడో ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట ఫోటోకి అట్లాంటివి. అలాగే ఫెదరింగ్స్, బేసిక్ ఫెదర్ మనకి ఎడ్జ్లో స్మూత్గా వచ్చినట్టు, అలాగే డైరెక్షనల్ అని, గ్రేడియంట్ ఫెదర్ అని, ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేస్తూ చేయొచ్చు. అదే వాటితో పాటు మనకి ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే మనకి గ్లోబల్ లైట్ అనేటువంటి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రివ్యూని ఆన్ చేసి ఈ లైట్ని ఎప్పుడైతే చేంజ్ చేస్తుంటామో ఆటోమేటిక్గా మనకి ఇచ్చినటువంటి ఎఫెక్ట్లో కూడా మనకి మార్పు రావడం అనేది జరుగుతుంది అనమాట. మనం ప్రస్తుతానికి ఏంటంటే వర్క్ చేసినప్పుడు ఎఫెక్ట్స్లో గ్లోబల్ లైట్ ఇచ్చేసాం. ఇందాక డిజైన్ చేసేటప్పుడు మనం దీనే మార్చలేదు కాబట్టి దర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. మన ఈ గ్లోబల్ లైట్ అనేటువంటి ఆన్ చేయకుండా జనరల్గా వర్క్ చేసాం. సో నెక్స్ట్ టైం మనం ఇప్పుడు ఏదైనా ఇంకొక ఎఫెక్ట్ అప్లై చేసేటప్పుడు ఈ గ్లోబల్ లైట్ అనేది కనుక వర్క్ చేసామంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఉదాహరణకి ఆబ్జెక్ట్ 1 తీసుకుంటున్నాను నేను. ఆబ్జెక్ట్ మెనూ, ఎఫెక్ట్స్, మనకి డ్రాప్ షాడో, యూజ్ గ్లోబల్ లైట్ అనేటువంటిది ఇక్కడ మనం ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం వర్క్ చేసేప్పుడు ఈ గ్లోబల్ లైట్ అనేటువంటి ఆప్షన్ కూడా మనం ఆన్ చేయలేదు. సో ఎప్పుడైతే మనం ఇట్లా ఆన్ చేసి దీని నుంచి ఒక 4-5 కాపీలు క్రియేట్ చేయడం అనేది జరుగుతుందో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళిపోయి ఎఫెక్ట్స్లో గ్లోబల్ లైట్ అనేటువంటి ఆప్షన్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసి ఎప్పుడైతే మనం గ్లోబల్ లైట్ని ఇక్కడ చేంజ్ చేస్తుంటామో దానికి ఆపోజిట్లో, ఇప్పుడు చూడండి లైట్ సోర్స్ ఇక్కడ ఉంది, ఆపోజిట్లో షాడో వస్తుంటుంది. సో ఈ విధంగా మనకి ఆటోమేటిక్గా షాడో కంట్రోల్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్ మెనూలో ఎఫెక్ట్స్ అనేటువంటివి యూజ్ అవుతాయి అన్నమాట.